నేను ప్రెషర్ లేదండి. ప్రెషర్ కాదు కానీ అంటే మంచి సినిమా అవ్వాలి మా ఇద్దరు కాంబినేషన్. ఒక చక్కటి మెమరీలో ఉండిపోవాలి అనేది మాత్రం ఉందండి. స్టిల్ ఐ హ్యావ్ దట్. ఆ స్పేస్లో పర్సనల్గా సినిమా గురించి వస్తే నాకు పెద్ద టెన్షన్ లేదు, కానీ ఆ స్పేస్లో అది ఒకటి ఫుల్ఫిల్ అయిపోతే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ కదాస్తు అవ్వాలి. థ్యాంక్ యూ అండి. కార్తికేయ 2 వాజ్ సచ్ అ మ్యాసివ్ హిట్ కదండి. పాన్ ఇండియా, ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్లీ గ్లోబల్లీ అక్లాడెడ్ ఫిల్మ్ అంటే ఇట్ వాజ్ కార్తికేయ 2. ఈ నేపథ్యంలో అంత హిట్ చూసిన మీరు ఫ్రమ్ ద రూట్ లెవెల్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి సచ్ అ కాంట్రాస్ట్ వేరియేషన్స్ ఉన్నటువంటి మూవీస్ మీరు ఓన్ చేసుకోవడానికి వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్? ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటే ఐఎమ్ బ్లెస్డ్ సీరియస్లీ. అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ని అతని ఫిల్మోగ్రఫీతోనే దే విల్ జడ్జ్. ఎలాంటి మూవీస్ తీశారు, ఒక డిఫరెంట్ జానరాస్ అటెంప్ట్ చేశాడు అనే దాని మీద ఆడియన్స్ అతన్ని జడ్జ్ చేస్తారు అండ్ ఆ రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఈ విషయంలో ఐఎమ్ సూపర్ జడ్జ్. నా ఓన్గా నా స్వతహాగా అయితే ఈ కథ నేను రాసుకోలేనండి. ఇది నా దగ్గరికి వచ్చిన కథ, నిజంగా జరిగిన కథ. దాన్ని కార్తిక్ అని, తర్వాత అతని టీమ్, భానుప్రతాప్, రియాజ్, వీళ్ళందరూ ఈ జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొచ్చి గీతార్స్లో చెప్పారు. అనుకోని కాన్వర్జేషన్లో వాసు గారు నా దగ్గర చెప్పారు. బాగుంది అనుకున్నాం. ఇందులో నాకు కనపడింది ఏంటంటే అన్కండిషనల్ లవ్. అంటే నిజంగా దగ్గరున్నప్పుడే ప్రేమ, దూరం మహా చెడ్డది. సో దూరం వెళ్ళిపోయేటప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ కూడా అలా దాని పల్స్ అవన్నీ అలా తగ్గిపోతాయి అనేది ప్రపంచ నానుడండి. బట్ హియర్ వీళ్ళు ఉండేదే దూరం, కలిసేదే అరుదు. అయినా కానీ ఆ దూరంలో వాళ్ళ ప్రేమ, దూరంలో వాళ్ళ బెంగ, దూరంలో వాళ్ళ భయం ఏదైతే ఉందో, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ఎమోషన్. మనకి కావాల్సిన వాళ్ళు, మనకు దగ్గర ఉన్న వాళ్ళు, అది చిన్నప్పుడు మన ఫాదర్ కానీ, మన బ్రదర్ కానీ, ప్రేమించేటప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పెళ్ళైన తర్వాత వైఫ్ కానీ హస్బెండ్ కానీ, ఒక వారం దూరం వెళ్తేనే ఏదో తెలియని భయం, భారం ఇవి ఉంటాయి. సో ఇట్ వాజ్ లైక్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లోంచి ఇంత బ్యూటిఫుల్ లవ్ ఉంటే మనకి తెలియని ఒక ప్రపంచం ఉన్నది. ఇందులోంచి ఒక కథ రావడం, అది నా దగ్గరికి రావడం, నేను తీయడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అదృష్టంతో పాటు చందు గారు, మీరు ఇంత ఇంటెన్స్గా లవ్ గురించి మాట్లాడుతుంటే డెఫినెట్లీ యూ మస్ట్ బి హ్యావింగ్ అ లవ్ స్టోరీ యాజ్ వెల్. వాళ్ళు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా చాలా మీలో ఉన్న ఒక లవర్ చందు గారు కూడా నాలో ఉన్న కదండి. నేను ఆల్రెడీ చూసేసాను ఒక లవర్ అనమాట. అదేనండి. ఆ లవ్ స్టోరీ గురించి చెప్పరా? మేమే ప్రపంచానికి తెలియకపోవచ్చు, బట్ స్టిల్ అంటే సి లవ్ స్టోరీ కదండి, స్టోరీస్ ఉంటాయి ఆటోమేటిక్గా, ఎవరికైనా ఉంటాయండి. సరే, ఇఫ్ యూ హావ్ టు నేమ్ 1 or 2. 1 or 2 కాదండి, మల్టిపుల్ ఉంటాయి ఆటోమేటిక్గా, ఎవరికైనా ఉంటాయండి. 10 చెప్తారా? ఐఎమ్ రెడీ టు లిసన్. నేను స్టోరీస్ చెప్పడం గురించి కదండి. ఇప్పుడు కౌమార దశ నుంచి కాలేజ్కి వచ్చే వరకు ఆ అట్రాక్షన్స్ కానీ, ఆ ఇన్ఫాక్చుయేషన్స్ కానీ, ఒకరిని చూసినప్పుడు కానీ, కొంచెం క్లోజ్గా ఏం మాట్లాడినా కానీ ఒక అమ్మాయి అమ్మమ్మ నన్ను ఇష్టపడిపోతుందనే ఫీలింగ్స్ అప్పటి నుంచి కానీ, తర్వాత మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అంటే ఫైనల్లీ ఒకరితో మనం చక్కగా సెటిల్ అయినప్పుడు, అంటే ఆ లవ్ అనేది ఐ పర్సనల్లీ ఫీల్ ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్ అండి. అంటే ఇట్స్ లైక్ ఎ మిర్రర్. మనం ఎంత ఇస్తామో, మనం ఏంటో అదే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది అనేది ఐ బిలీవ్. సో ఆటోమేటిక్గా నాకు ఇంతకుముందు ఉన్న ఫీలింగ్స్ అంతా చిన్నగా అప్పుడప్పుడు కొద్దిగా స్టేజ్ వైజ్ నేను ప్రేమంలో అలా పేర్చుకుంటూ వెళ్ళానమాట. బట్ హియర్ అది చాలా చేర్ఫుల్గా ఉంటుందండి అది. బట్ హియర్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్, దిస్ ఇస్ మెచ్యూర్డ్, అన్కండిషనల్. అంటే అయ్య బాబోయ్ ఇలా కూడా ప్రేమిస్తారా అనే అంత మనిషి పక్కన లేకుండా ప్రేమించడం ఈజ్ అంటే మనం ఊహించిన ప్రేమ అండి. సో బట్ ఇందులో నాకు పర్సనల్గా జరిగినవి బిట్వీన్ మీ అండ్ మై వైఫ్, ఏదైతే మేము ప్రేమలో ఉన్నప్పుడు ఆర్ఎల్స్ నేను దూరంగా ఉన్నప్పుడు మా ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ, చిన్న ఇది కానీ, అంటే అవి ఉంటాయండి. ఆటోమేటిక్గా పర్సనల్ లైఫ్ నుంచి కొన్ని వస్తాయండి, ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మీ లైఫ్లో జరిగింది సినిమాలో బెటర్ చెప్పండి. ఒకటి కాదండి, మూమెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే, నేను తను వైల్ వేర్ ఇన్ లవ్, మేమిద్దరం ఫస్ట్ చూసిన మూవీ ఓం శాంతి ఓం. అందులో ఆ సాంగ్ ఉంటుంది, మే అగర్ కహూ, ఆ పాట ఉంటుంది. ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక ఫీలింగ్ ఉందో, అది మీ ఇద్దరం కలిసి చూసిన ఫస్ట్ మూవీ, పక్కన చూసాము. అంటే బయట ప్రపంచానికి, మా ఫ్యామిలీస్కి తెలియదు వీఆర్ ఇన్ లవ్ అని. జాగ్రత్తగా సీక్రెట్గా చూడాలి కదా. అలా చూసినప్పుడు అది అలా గుర్తుండిపోయింది. అందులో ఆ పాట ఈజ్ సో పర్సనల్ ఫర్ మీ. అది ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతుంది అనుకోండి, నేను విన్నాను ఈదర్ విత్ మై వైఫ్ ఆర్ఎల్స్ ఒక్కనే వినాలి.
డ్రైవ్లో వినాలి, మీ ఇద్దరు డ్రైవ్కి వెళ్ళినప్పుడు వినాలి. ఎందుకంటే నేను ఒక్కడే విన్నా కూడా ఐ కెన్ ఫీల్ హర్ ఎక్కడన్నా వస్తున్నప్పుడు కూడా. సో ఏదో నలుగురిలో ఉన్నప్పుడు నేను అసలు విన్నాను. సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఉంటాయి చూడండి. ఎంత పర్సనల్ గా తీసుకుంటున్నారా ఫీలింగ్? పొసెసివ్ అండి. అదే అంటే ఆ ఫీలింగ్ మీకు మాత్రమే సొంతం అవ్వాలి అండ్ దట్ షుడ్ బి ఫెల్ట్ ఓన్లీ ఇఫ్ షీ ఇస్ బిసైడ్ యు. దట్ ఇస్ సచ్ ఎ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కనే విన్నా ఓకే, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నాకు ఎవరిదైనా రింగ్ టోన్ నుంచో పొరపాటున అది అని వస్తే నేను ఇమీడియట్ కాల్ కొట్టేస్తుంది. నాకు ఇమీడియట్ కాల్ కొట్టేస్తే నాకు వద్దు, నాకు వేరే వాళ్ళు మిస్సెస్ చందు గారు మీరు చాలా 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 లక్కీ అండ్ అద్భుతంగా ఉంది మీ లవ్ స్టోరీ వింటుంటే, కనెక్ట్ అయ్యేటట్టు. అలాగా మేము ఏది ఇంతకుముందు మాకు ఏముంటాయండి అప్పుడు తిరిగినప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు కృష్ణకాంత్ పార్క్, ఇక్కడ కేబీఆర్ పార్క్, ఇలా కొన్ని ఒక ప్లేసెస్ ఉంటాయి మాట. నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కూర్చుంటే నేను చూడలేను ఆ ప్లేస్. మీరు భయంకరమైన ప్రేమికుడు. అది నాది కదా. సో ఈ స్పేస్లో వెన్ ఒక లాంగ్ ట్రిప్ వేసి నేను వచ్చినప్పుడు ఐ లైక్ టు సర్ప్రైజ్ హర్. అంటే చిన్నవేనండి, చిన్నవే. అంటే 31st మార్నింగ్ 10 o'clock రావాలంటే 100% నేను ఆ డే చెప్పను. సో సడన్గా రావటం, ఎక్సైట్మెంట్, రాత్రి అంతా వచ్చినా కానీ పొద్దున్నే కావాలని అంటే ఒకటి పెట్టి అది చూసినంటే తను వచ్చాడు అనేది అది ఉంటుంది చూడండి. ఈ వేషాలు ఎక్కువ. సో ట్రైన్లో తనకి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నువ్వు వస్తే బాగున్నావు అంటే కష్టంలో నాకు వర్క్ ఉంది అన్నప్పుడు అలా 4-5 స్టేషన్స్ తర్వాత మళ్ళీ సడన్గా రావడం ఉంటుంది చూడండి. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కదా. ఇలాంటి మీరు ఫీల్ అయిన రియల్ లవ్ మూమెంట్స్ అన్ని రీల్ మీద కూడా చూపించారు. సో దట్ పీపుల్ కెన్, మీరు చెప్తుంటేనే కనెక్ట్ అయ్యే ఆరా తెలుస్తోంది. డెఫినెట్లీ సినిమా చూసి కనెక్ట్ అవుతాం. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ మ్యాసివ్ లవ్ స్టోరీ. అర్థమవుతుంది. సూపర్. ఈ సినిమాకి అసలు నాగ చైతన్య గారిని హీరోగా అనుకోలేదట కదా ఫస్ట్? అసలు నన్నే డైరెక్టర్గా అనుకోలేదు నీళ్ళు. కార్తిక్ గారి స్టోరీ చెప్పినప్పటికీ కూడా ఇట్ వాజ్ ఓన్లీ చందు గారు హూ హ్యాడ్ డెవలప్డ్ దిస్ కంప్లీట్లీ. ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్ చేసిన చందు గారే. అవునండి. అంటే అదేనండి. అంటే ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇనిషియల్గా ఏంటంటే మనం ఒక సినిమా చేద్దామని వాసు గారు ఆఫ్టర్ సర్వీస్ వచ్చి అప్రోచ్ అయ్యారు. అది చూడండి, మనం సినిమా చేద్దాం అనుకున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ. అబ్బా అంటే స్టిల్ అంటే నా క్రాఫ్ట్ని చూసి, సక్సెస్ని చూసి కాకుండా క్రాఫ్ట్ని చూసి అంటున్నారని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ. ఆ స్పేస్లో బిఫోర్ కార్తికేయ 6 months ముందు వీళ్ళు ఈ కథతో వచ్చారన్నమాట. ఈ కథతో వచ్చినప్పుడు నేను చెప్పాను చూడండి, ఇనీషియల్లీ నన్ను ఎగ్జైట్ చేసింది ఇండియా పాకిస్తాన్ నథింగ్. బట్ స్టోరీలోకి వెళ్తున్నప్పుడు మేము రియల్ టైం వాళ్ళ ఎవరికైతే కథ జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ నోట్ చేసుకోవడానికి రీసెర్చ్ కోసం వెళ్తున్నప్పుడు అసలు మనం ఎక్కడున్నాము సరిపోమండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మనం తిరుగుతున్న ఈ భూమి మీద ఇలాగే ఇంకొకళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్లో ఇంత హ్యాపీగా నెలలో ఒక్కసారి మాట్లాడితే చాలు. ఆ ఒక్క రోజు కోసమే నెలలో ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటారు వాళ్ళు. సంవత్సరంలో 3 నెలలే ఉంటారు, 9 నెలలు ఉండరు. ఓ మై గుడ్నెస్. అంటే అది నిజమైన ప్రేమ. అప్పుడు ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అ స్టోరీ. ఈ కథ చెప్పాలి అనుకున్నప్పుడు నాకు పరిచయం లేని పరిస్థితులు కదా. సో నేను చాలా ఎగ్జైట్ అయ్యి రాసుకున్నాను అనమాట. సో అసలు ఇఫ్ నాట్ నాగ చైతన్య గారు, వాట్ వేర్ ది అదర్ ఆప్షన్స్ యూ హ్యాడ్ ఇన్ యువర్ మైండ్? నాకు అదే చెప్తానండి. చెప్తే సూపర్లేటివ్ స్టేట్మెంట్లో ఉంటుంది కానీ అతిశయోక్తి కాదు. ఏంటంటే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళే అనేది ఎలా అనిపిస్తుందో, ఇందులో మీరు సినిమా చూసిన తర్వాత ఇఫ్ నాట్ నాగ చైతన్య, ఇఫ్ నాట్ సాయి పల్లవి ఏంటని మీకు ఆప్షన్ ఇస్తే మీరు చెప్పారు. అంత బాగా ఇమిడిపోయారు క్యారెక్టర్స్లో. అండ్ దట్ వాజ్ యువర్ గట్ ఫీలింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నైస్, సూపర్. అరవింద్ గారు ఎప్పుడు మీ ప్రస్తావన తీసుకొచ్చినా హిస్ సచ్ స్వీట్ గా, హిస్ సచ్ మీరు అన్నట్టు ఆ సూపర్లేటివ్స్ అన్ని వాడి మీ గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏం మాయ చేశారు అరవింద్ గారిని? అంటే వాట్ వుడ్ చందు గారు? అరవింద్ గారు లాంటి పర్సన్తో మనం ఒకవేళ నిజంగా నేను పొరపాటు చేసినా తప్పు చేసినా కూడా చక్కగా చెప్పేసాం అనుకోండి. అంటే ఆయన రిసీవింగ్ ఎండ్లో ఆయన అలా ఉంటారు. ఓహో అవునమ్మా, తప్పు చేసావా, పొరపాటు చేసావా అనేది ఆయన. సో ఆయన దగ్గర అబద్ధాలు ఆడాల్సిన పని లేదండి. సీరియస్లీ. అలా ఏం చేశారు అంటే నిజంగా తప్పు చేసి మీరు భయపడిపోయి? అంటే ఆయన ఎంత స్వీట్గా ఉంటారంటే అసలు తప్పు చేయబుద్ది కాదండి. ఒకవేళ నిజంగా తప్పు చేసిన ఎంత స్వీట్ గా చెప్తున్నారు తెలుసా చంద్రగారు, ఎంత క్యూట్ గా స్వీట్ గా మాట్లాడుతున్నారు తెలుసా మీరు. నిజం. అంటే అంటే ఇందులో అంటే ఎందుకంటే అంటే చెప్పి వెళ్ళచ్చు, కానీ ఇంకా నాకు చాలా సార్ ఐ నీడ్ బ్రేక్, నేను బయటకు వెళ్ళా అని చెప్పి నేను మిస్ అలా చెప్పండి. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అరవింద్ గారు కాంప్లిమెంట్ ఏంటండి? ఫస్ట్ కాపీ కదండి, ఇనీషియల్గా రషెస్ అంతా వచ్చిన తర్వాత చూసినప్పుడు ఆయన పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు.
ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిట్ కొడుతున్నాం. ఈజ్ మై ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత సినిమాలో ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు నా డౌట్స్ ఉంది. బట్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కాంప్లిమెంట్ కాదండి, ఆయన ముందు రోజు నైట్ చూశారు, కింద మీద దొల్లేసాను. అంటే బాబు ఎలా చెప్తే ఎలా చెప్తా, ఎందుకంటే ఆయన ఫ్యాంటాస్టిక్ జడ్జ్. ఓకే నేను ఈ సినిమా జైల్లో వచ్చేటప్పుడు అంతకుముందు గీతా ఆర్ట్స్లో ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ డైరెక్టర్స్ ఉన్నారో, డెబ్యూ డైరెక్టర్స్ కానీ ఇంకొకరు 2-3 కానీ, అరవింద్ గారు ఈ ప్లేస్లో ప్రాబ్లం ఉందంటే ఆ ప్లేస్లో ప్రాబ్లమే, నీకు అంత బీభత్సమైన కన్విక్షన్ ఉన్నా థింక్ ట్వైస్ థ్రైస్ అని అడ్వైస్ ఇచ్చారు. అరవింద్ గారు పర్టికులర్గా చెప్పారంటే. సో ఆయన సినిమాయే ప్రాబ్లం అన్నారు అనుకోండి, డఫ్టే లేదు, ఏం చేసేదేం లేదు. సో ఏం చెప్తారు, ఎందుకంటే ఆయన చెప్పిందే ఫైనల్ వర్డిక్ట్. సో ఆయన చూశారు, 11:30 అయిపోయింది, ఆయనకి చెయ్యొచ్చా, పడుకున్నారా లేదా, చూసి ఆయన ఏం చెప్పాలా, ఆయన ఏం చెప్పలేదండి, చేద్దాం వద్దా అని ఆగాను. నా టెన్షన్ ఏంటంటే బాగుంటే ఆయనే చేస్తారు కదా, ఆయన చేయలేదు అనేది నేను చాలా భయపడ్డానండి. ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు, చందు రేపు 11 o'clock రమ్మని, 5 o'clock 4 o'clock రమ్మని వచ్చేసేవాడండి బాబు అని చెప్పి నిజంగా 10th class పిల్లల టెన్షన్ పడ్డా. వెళ్ళి కూర్చున్నాను, బట్ ఐ డెంట్ షో, అంటే లోపల పడాను. ఆయనేమో నేను ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ అనుకుంటాడు ఆయన, బట్ లోపల ఆనెస్ట్గా టెన్షన్ పడ్డా. బట్ ఇలా వెళ్ళి కూర్చున్నమాట. ఆయన ఒక ప్యాడ్ వేసుకుని 4-5 పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 పేపర్లు రాసేసారా, ఎంత రాసేసారు, పెన్సిల్తో. ఇలా ఆయన కాన్వర్జేషన్ ముందు ఇలా ప్రిపేర్ చేసుకుని ఫోన్లు పక్కన పెట్టుకుని చూసుకుని, నేనేమో ఏం రాశారు, ఇంత ఉన్న అక్షరాలు కూడా ఏమున్నాయి, ఏం రాశారు, ఎస్ఏల మీద ఎస్ఏలు రాశారని అంటే. సో ఓకే, ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే అని చెప్పి ప్యాడ్ ఇలా చెప్పి హిట్ కొడుతున్నాం అని ఫస్ట్ పాయింట్ రాశారనమాట. మీ ఇష్టం ఇంక ఎంత మీకు నచ్చలేదు, దొబ్బేరు, ఏం తీసేవరా అని మీరేమన్నా తింటే నాకు అనవసరం ఇంకా అనుకున్నా. ఆ తర్వాత మెల్లగా ఇదమ్మా దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామని చెప్పి ఆయన కూడా డౌట్స్ చెప్పారు అనమాట. సో ఆ ప్రేమంలో ఉన్న సాయి పల్లవికి ద మెచ్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎలా చూస్తారండి మీరు? అంటే వెన్ ఇట్ కమ్స్ టు మెచ్యూరిటీ, ఈ అమ్మాయికి ఏంటంటే పుట్టినప్పుడే మెచ్యూరిటీ వచ్చినట్టుంది ఆమెకి. అంటే మీరు ఆమె వయసుకి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటుంది ఆవిడ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏకసంతాగ్రహి అంటారు కదా, అలా ఆమె. సో నాకు అప్పటి వరకు తెర మీదే పరిచయం. సో ఈజీగా ఆమెకి తెర మీద పరిచయం ఉన్న వాళ్ళే కనిపెట్టేస్తారు. షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్, అలా షీఈ్ అ పుల్లర్, ఏ క్యారెక్టర్ అన్నా అలా చేస్తుంది అనేది మనకి స్క్రీన్ మీద పరిచయంతోనే చెప్పేయగలం. సో ఆమె బేసిక్గా ఏంటంటే ఆమె స్క్రిప్ట్స్ వినదండి, చదువుతుందన్నమాట. నాకు అంటే ఎనీ ఫిల్మ్ మేకర్ పర్టికులర్గా మనకి చదివేటప్పటికన్నా నెరేట్ చేసేటప్పుడే ఇంకా చాలా క్లియర్గా చెప్పచ్చు అనేది ఏ రైటర్ డైరెక్టర్గానే ఉంటుంది. అక్క నువ్వు చదివితే నాకున్న ఫీలింగ్స్ మొత్తం పూర్తిగా పేపర్ మీద ఉండవు, నువ్వు నన్ను చూస్తే కదా అనేది నా ఫీలింగ్. నేను అరవింద్ గారు అడిగాను, అంటే ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది. ఓకే ఏ ఫిల్మ్ మేకర్ అప్రోచ్ అయినా ప్లీజ్ సెండ్ స్క్రిప్ట్ అని స్వీట్గా అడుగుతుంది. నువ్వు ఎంత స్వీట్గా అడిగినా 50% అనేది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్స్తో వెళ్ళిపోతుంది. ఎక్కడ రాస్తామండి, రేడియో విన్నట్టు మొత్తం డీటెయిల్గా రాయలేము కదండి అనేది పాయింట్ అన్నమాట. నేను అరవింద్ గారిని ఏమన్నానంటే, అంటే నన్ను అప్రోచ్ అవ్వకముందు ఏం కథ తెలుసు అంట. సో నేనేమన్నానంటే, సార్ నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయను, బట్ ఆన్ పేపర్ కన్నా స్ట్రైట్ అవే నేను నెరేట్ చేస్తే ఆమెకి నేనేమనుకుంటున్నానో అర్థమవుద్ది. దెన్ ఇట్స్ హర్ థింగ్, రిజెక్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేస్తుందో ఆమె ఇష్టం అన్నప్పుడు అరవింద్ గారి మీద గౌరవంతో విన్నాను. ఫస్ట్ అది జాలండి. అంటే నాకేంటంటే విన్న తర్వాత రిజెక్ట్ చేసింది అనుకోండి, ఓకే, దట్స్ హర్ చాయిస్. వినకుండా చదివి వద్దనుకుంది అనుకుంటే ఇంకా లేదో నేను చెప్పాల్సింది ఉంది ఇందులో, అది పూర్తిగా పేపర్ మీద లేదు, నా ఎమోషన్స్ వేరు, నా ఇవి వేరు అనేది నాకు ఒక వెలితిగా మిగిలిపోయేది. బట్ థ్యాంక్ గాడ్ ఆమె వింటానంది. చెన్నైలో వెళ్ళి మీరు అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ నరేటర్, ఎక్స్ట్రాడినరీ నరేటర్, డెఫినెట్లీ కన్వర్స్ చేసేస్తారు. ఈ చిన్నపాటి పరిచయం మీరు డెఫినెట్లీ కన్వర్స్ చేస్తానని ఈమెను పెట్టుకోండి, ఈమె వేరే చాలా కష్టపడ్డారా? ఎన్నోసార్లు ఆన్ సెట్స్ కానీ మామూలుగా కానీ ఎన్నోసార్లు అరే నెక్స్ట్ ఎవరు వస్తారో కానీ ఇంతో సినిమా తీసేవాళ్ళు అని చెప్పి నవ్వుకునేవాడిని. చచ్చిపోతాం ఇంతో చేయాలంటే. ఎందుకు అంత కష్టం? ఎందుకు కష్టం అంటేనండి, అంటే ఆమెలో నేను అదే చెప్తానండి, ఆమెలో అంటే మనము ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారనుకోండి, ఒక సీన్ని 10 రకాలుగా ఎలా ఆలోచిస్తారో ఈమె కూడా ఆమె సీన్ని అన్ని క్యారెక్టర్స్కి లింక్ చేసి
ఆమె ఒక డైలాగ్ అన్ని క్యారెక్టర్స్ ఇంటర్లింక్ చేసి ఆ సిచ్యువేషన్కి అది కరెక్టా రాంగా ఇన్ని రకాలుగా ఆలోచిస్తే అన్ని డౌట్లు మన మీద వేస్తారు, మన మీద మనకే డౌట్లు వచ్చేస్తాయి. బట్ ఇంటెన్షన్ అంటే మొత్తం ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. మై కోరైటర్ ఈమె. ఆమె ఒక డైలాగ్ ఆమెది కాదు, అది సినిమాది. అద్భుతం అసలు. యా సో డెఫినెట్లీ డైరెక్టర్ పేషెన్స్ కి పరాకాష్ట, బట్ స్టిల్ దట్ విల్ బి ది బెస్ట్. వేరే లెవెల్ అండి. అంటే నన్ను అడుగుతున్నాను కదా, నన్ను అడిగితే అంటే ఇంకా తర్వాత ఎంతమందితో వర్క్ చేసినా కూడా ఎపిక్ అంతే, అర్థమవుతుంది. చేయొచ్చు Super. మీరు చెప్తుంటే చందు గారు ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉన్న యాక్టర్ కానీ మ్యూజిక్ కానీ ఏది చూసుకున్నా కదండి, సరే మీరు టాప్ నాచ్ గా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే. అందుకే మా శ్యామ్ దత్ కానీ మా నాగేంద్ర కానీ ఆ డిజైన్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగిన ప్రదేశాలు, ఈ కథ ఇక్కడ జరగాలి అని చెప్పి లొకేషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అక్కడ తీసిన విధానం నేను ఇంత తీస్తా, నేను ఎగ్జైట్ అయిపోయి. బట్ ఆడియన్స్కి ఏం కావాలి అనేది కట్ చేయడంలో నవ్విన్యుల్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండి. సీరియస్లీ ఐఎమ్ బ్లెస్డ్. అసలు యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ టీమ్ అరౌండ్ యూ. ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ. అంటే పర్సనల్ రిలేషన్స్ కూడా అందరితో బ్యూటిఫుల్. తెలుస్తుంది కదా, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ది హ్యాపీనెస్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఆన్ యువర్ ఫేస్. సచ్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు, అర్థమవుతుంది. నైస్ 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 సూపర్. మాకు కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది తెలుసా మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే. మా ఊర్లో ఉన్న కుక్కలన్నీ ఉత్తరానికి తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే ఉండదు. అది అసలు ఆ డైలాగ్కి అసలు ఇంట్లో కూర్చొని టీవీల ముందర ట్రైలర్లు చూసింది అది చెప్పట్లో. బేసిక్ లవ్ స్టోరీ అండి. 2 hours 25 minutes ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ లవ్ ఉంటుంది. అంటే ఓవరాల్గా పాకిస్తాన్ ఎపిసోడ్ రన్ టైమ్ 20 minutes కూడా ఉండదండి. 20 minutes కూడా ఉండదు. ప్రాపర్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. బేసిక్గా అంటే ఇందులో పేట్రియటిజం అంటే ఇందులో ఏదో దేశభక్తి ఏమి ఉండదండి. మీకు ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్ ఆ మాటలు ఆ డైలాగ్స్ వస్తాయి. కానీ అర్రే ట్రైలర్ చూసి మమ్మల్ని అందరూ లేదంటే ఇప్పుడు మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాం, ఎంత భరిస్తామండి వెన్ ఇట్ కమ్స్ టు మదర్ ఇండియా అన్నప్పుడు ఆ కౌంటర్ ఇచ్చేస్తాం కదా. అలాంటి కౌంటరే తప్పితే వాళ్ళ టీంని అక్కడ ఉండి అక్కడ